చాలు. కానీ అయినా అవకాశాలు వస్తూనే ఉన్న మీద మీద పడుతున్నారు. మీరే చెప్పాలి. మీరే అంటే ఏమిటి? అమ్మవారి నిర్దేశం అన్నమాట. కానీ ఆవిడ ఆజ్ఞాపించే వరకు మనం సాహసాలు చేయకూడదు. మన పని మనం చేద్దాం. అన్నీ ఎందుకు వస్తున్నారు? అంతమంది ఎందుకు బతిమాలుతున్నారు? వద్దు ముర్రో, నాకు ఊపిరాడట్లేదంటే మీరే రావాలి మా ఊరు, మీరే టీవీలో చెప్పాలి. అది కూడా పోనీ వారానికి ఒకసారి చెబుతానయ్యా, నాకు కడపే రోజు చెప్పాలి. అంటే మనకి శ్రమ అయినా ఏదైనా, మనకి డబ్బు అవసరం లేకపోయినా వచ్చే యోగం, సుఖపడదామన్నా పడకుండా శ్రమ పడవలసిన యోగం అన్నీ ఉన్నాయన్నమాట. అంతే, దాన్ని సరిపెట్టేసుకోవడం మంచిది. ఎంతోమంది అవకాశాలు లేక బాధపడుతున్నారు. మనకి అవకాశాలు ఇంటికి వెతుక్కుంటూ వస్తున్నాయి. వెతుక్కుంటూ వచ్చినవి చేద్దాం. అసలు ఇంకో దాని గురించి మనం ఫోన్ చేసి మాట్లాడడం సమస్య లేదు. మనకేం పని? ఇలా ఉంటే జీవితం నిశ్చింత కాదండి. నేను అనుభవించే చెబుతున్నాను. ఆనందంగా ఉండి చేసేది లీల. నా జీవితం నాకు లీలగా ఉంది. అది కర్మగా నేను ఎప్పుడు అనుకోలేదు. లీల, శ్రీకృష్ణుడు లీలంతో నా లీల అంతే. నాకు అనుమానం లేదు. కృష్ణుడి యొక్క తత్వం అర్థమైతే మనం కృష్ణుడిలాగే ఉంటాం హాయిగా. అన్నీ లీలలే, ఉన్నంతకాలం ఉంటాయి, పోయింది పోతాయి. పెద్ద విషయమా? హాయిగా ఉండొచ్చునే. అంటే కూడా ధర్మరాజు అప్పుడు వినన్నాడు, యుద్ధాన్ని సరిపెట్టుకుంటాను కానీ తత్ఫలితంగా వనితావధా పాతకం కూడా నన్ను బాధిస్తోందయ్యా. ఇంతమంది భర్తలను కోల్పోయారు, పిల్లలను కోల్పోయారు, వీళ్ళందరూ ఏడుస్తుంటే వీళ్ళందరినీ నేనే చంపానేమో, ఇది మళ్ళీ ఓవర్ యాక్షన్ ఇది. అందుకే ఒక్క మాట మనం తెలుసుకోవాలి. వేరు పరాత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికి. ఈ సృష్టి అంతా ఒక చెట్టు లాంటిది. దానికి మూలం భగవంతుడు వేరు, ఆయన కనిపించడు. వేరు పరాత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికి. తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు. వృద్ధిహీనతల్వారల కర్మ ఇందుపైవాని ప్రమేయము లేదు. కాని ఆధారము మాత్రం అతడే కదా, ఫలమాశ్రయించుని. సృష్టి అనే చెట్టుకి వేరే మూలమే పరాత్పరుడు భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. కనిపింపడు, ఆయన కనిపించడు. తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు. ఆ చెట్టుకు ఉండేటువంటి కొమ్మలు రెమ్మలు ఇవన్నీ జీవులు. వృద్ధిహీనతల వారల కర్మ, ఏ కొమ్మ ఎదిగింది, ఏ ఆకు ఒదిగింది, ఆయనకి సంబంధం ఏంటి? అది ఎదుగుతూ ఉండదు, ఒక కొమ్మ ఎండిపోతుంది, ఒక కొమ్మ పచ్చగా ఉంటుంది. ఏం చేస్తాం? వారల కర్మ. ఇందు పైవాని ప్రమేయం లేదు. సాగర ఘోషలో రాసి అనుభవించాం. అదే మాట కృష్ణుడు చెప్పింది. ఇందులో దేవుడి ప్రమేయమే లేదు. మన వృద్ధికి మన హీనతకి ఆయన ఎందుకు కారణం అవుతాడు? మన పరిగెట్టుకుని వృద్ధి చెందించాల్సిన అవసరం కానీ, మన దెబ్బ కొట్టాల్సిన అవసరం కానీ భగవంతుడికి లేదు. మన కర్మ ప్రకారమే జరుగుతుంది. అంచేత మన కర్మను మనం చూసుకోవాలి, మంచి పనులు చేయాలి. ఇప్పుడు మంచి పనే చేయని అంటున్నాడు ఆయన, అందుకని చెప్పాల్సి వస్తుంది. ఇందు పైవాని ప్రమేయం లేదు, కానీ ఆధారము మాత్రం అతడే కదా. అన్నిటికీ ఆధారం ఆయనే. ఎందుకని? చెట్టుకి 2 పళ్ళు వేలాడుతూ ఉంటాయి, గమనించండి. చక్కగా ఏదో దంపతుల్లో ఉంటే ముద్దుగా ఓదానోడు ముసరు ముద్దు పెట్టుకుంటూ, కానీ ఫలమాశ్రయించుకుని ఈ పండుగ నీరు ఎక్కితే ఆ పండు నుంచి పండుగ నీరు ఎక్కదు. ఆ వ్యవస్థ లేదు. అన్నిటికీ వేరు నుంచి రావాల్సిందే నీరు. పక్కనే పళ్ళు ఉన్నా ఈ పండుగ అందే నీరు వేరు నుంచి వచ్చినట్టే పక్క పండుగ అందే నీరు కూడా వేరు నుంచే రావాలి. ఈ పండుగ అందిన పండు నువ్వు నా పక్కనే ఉంటున్నావు కదా, నేను కొంచెం నీళ్ళు ఇస్తా, కుదరదు అది ఇక్కడ. అంచేత భార్య గ్రహస్థితికి కూడా భర్త కారణం కాకపోవచ్చు, భర్త గ్రహస్థితికి కూడా భార్య కారణం కాకపోవచ్చు. అన్నిటికీ వారే కారణం వరకు నిందించడం చాలా తప్పు. ఎవరి గ్రహస్థితి వారిది. రావణాసురుడు చరిత్ర చెత్తపుట్టలో కలిసిపోయాడు, ఒక దుర్మార్గుడుగా మిగిలాడు. మండోదరి అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా. వారి వధింపబడ్డాడు, తార సేవింపబడుతోంది. తారా మండోదరి తథా. ఎవరి భాగ్యం వారిది. అందుకని ధర్మరాజా, నువ్వు వాళ్ళని చంపావనుకోవడం ఒక వెర్రి, అందుకోసం పరిపాలన చేయను అంటూ బాధ్యతలను విస్మరించడం మరో వెర్రి. అంచేత ఓ వెర్రి మానవా, ఈ వెర్రి మానవా అన్నాడు ఆయన. ఓ వెర్రి మానవా, నీ వెర్రి మానవా అన్నాడు. వేణుమాధవుడు చెబితే కానీ ఈ వెర్రి మానవుడు మారడగా. మన వెర్రి మానవులను మార్చడం కోసమే ఆయన వేణుమాధవుడు అయ్యాడు. అందుకని ఏమిటి మారవా, ఏమిటి ఎంతకాలం అయ్యా ఇది, ఊరికే చెప్పించుకుంటున్నా ఇక్కడ కూర్చుని. అందుకని ఈ వెర్రి మానుకోనాయన, ఒక్క పని చేయి. శత్రువులు లేదో వధించానని అంటున్నావే, వాళ్ళ రాజ్యాలేవి హరించవు. ఇది దుర్మార్గమైన ఆలోచన. వాళ్ళ రాజ్యాలని వాళ్ళ పుత్రులకు ఇచ్చేయి. పుత్రులు లేని చోట పుత్రికలకు కూడా ఇచ్చేయి అన్నాడు. స్పష్టంగా భారతంలో ఉంది ధర్మశాస్త్రం. స్త్రీలకి రాజ్యాధికారం ఉంది పూర్వంలో. స్త్రీలు హాయిగా రాజ్యాధికారం చేయించిన భారతం చెబుతోంది. కృష్ణుడే చెప్పాడు స్వయంగా, రాజ్యాధికారం పుత్రికలకు ఇచ్చేయమన్నాడు. కాకపోతే ముందు ప్రాధాన్యం పుత్రుడికి ఉంటుంది సహజంగా. ముక్కలు చేరు దానికోసం. అంచేత పుత్రుడు లేకపోతే పుత్రుడికి ఇచ్చేయి.
ఇదే సరిగ్గా రఘు మహారాజ్ చేశాడు. అందువల్ల ఆయన అందరూ శత్రువులు కూడా ఆరాధించారు. రఘువంశంలో కాళిదాసు చెబుతాడు, ఆపాద పద్మ ప్రణతాక కలమాయవతే రఘుం ఫలై సంవర్ధయామాసు ఉత్ఖాతా ప్రతిరూపితాక. రఘు మహారాజు అనేక రాజ్యాల మీద దండయాత్ర చేయడం, చక్రవర్తిత్వాన్ని నిరూపించుకోవడం. ఎందుకంటే 1/6 వంతు పన్ను వసూలు చేయాలి, ఒకటేమో 1/2 వంతు వసూలు చేస్తే కొంపలు అంటుకుంటాయి, వాడు సొంతం వేసేస్తాడు. అలా చేయనివ్వకూడదు. చక్రవర్తి కాస్త దెబ్బ కొడుతూ ఉండాలి. అందుకని అందరినీ ఓసారి దెబ్బ కొట్టాడు. తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళని కొట్టాడు. అందరినీ పని కట్టుకుని చేయించలేదు. పనికి మామూలుగా పెడితే వాళ్ళు కానుకలు ఇస్తారు, అది వేరే విషయం, పుచ్చుకుంటారు. ఎదిరించిన వాళ్ళలో దెబ్బ కొట్టాడు, సింహాసనం నుంచి దించాడు. అతన్ని కానీ అతని కుమారుణ్ణి కానీ రాజ్యం ఎక్కించాడు, సింహాసనం ఎక్కించాడు. అసలు చాలా చోట్ల రఘుమహారాజు మళ్ళీ అతన్నే కూర్చోబెట్టి సరిగ్గా పరిపాలించమని చెప్పాడు. ఏమీ ఎవరి రాజ్యం హరించలేదు. దానివల్ల వాళ్ళు ఏమయ్యారట, పాదాలకి నమస్కారం చేశారట, ఎంత మంచి మహారాజు అయ్యా, మమ్మల్ని జయించి కూడా మా రాజ్యం తీసుకోలేదు, మళ్ళీ మా రాజ్యం మాకు ఇచ్చావు, మాకు బుద్ధి చెప్పడం కోసం మాత్రమే దండయాత్ర చేసావన్న విషయం మాకు అర్థమైందయ్యా అని పాదాలకి నమస్కారం చేశారట. ఎలాగా, కాళిదాసు ఎంత గొప్ప కవి. ఉత్ఖాత ప్రతిరూపిత కలమా యువతే రఘు. వరి మొక్కలు ఉంటాయి, ఆకుమడి నారుమడి అంటారు కదా, ఆ నారుమడి పోసినప్పుడు ఒత్తుగా దగ్గరగా ఉంటాయి. రైతు ఏం చేస్తాడు, వాటిని కాస్త విడివిడిగా నాటుతారు. తర్వాత నాట్లు ఊడుపులు అంటారు. ఆ విడివిడిగా నాటినప్పుడు ఈ ఆకుమడిలో ఉన్న మొక్కలు అనుకుంటాయట, ఏమో మేమంతా ఓ చోట ఉన్నాం, చక్కగా సంక్రాంతికి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం చక్కగా. ఈ దుర్మార్గ రైతు వచ్చి మేమంటే పీకిచ్చాడు, అక్కడ నాటాడు, ఇక్కడ నాటాడు, మాట్లాడడానికి లేదు, చూడడానికి లేదు, పక్క మొక్కతోటి మమ్మల్ని అందరినీ ఇలా చేసాడు కూడా అనుకుంటాడు. తర్వాత విడివిడిగా నాటడం వల్లనే వాటికి సూర్యరశ్మి తగిలి, నీళ్లు బాగా వచ్చి, గాలి బాగా తగిలి విస్తృతంగా బాగా ఎదుగుతాయి. ఏపుగా ఎదిగాక మొక్కలు అనుకుంటాయట, రైతు ఈ మనకి మేలు చేశాడు, కీడు చేశాడు అనుకున్నాం మనం. అలా గుబురుగా ఓ చోటు ఉంటే ఎదిగేవాళ్ళం కాదు, కుళ్ళిపోయేవాళ్ళం. ఇలా మనకి విడిగా నాటడం వల్ల అలాగే గాలి తగిలింది, ఎండ తగిలింది, ఎదిగాం. అదేనమాట రైతు ఉద్దేశం. పాపం మనకు అర్థం కాల. ఇంత బాగా మనం ఎదిగి ఇలా వంగి కంకుల రూపంలో ఇలా వంగడానికి కారణమైన రైతుకు నమస్కారం చేయొద్దు అని, బాగా పండిన చేను ఇలా వరి మొక్కలు బాగా ఎదిగి కంకుల రూపంలో ఇలా వంగి కిందకి నేల తాకుతుంటే ఎలా ఉందంటే, మర్నాడు ఆ రైతు తెలుగు రైతు కదండి, చక్కగా శుభ్రంగా దివంగత రాజశేఖర రెడ్డి గారి లాగా, ఎన్టీ రామారావు లాగా బ్రహ్మాండమైన అంచు పంచోడు కట్టి అలా రైతు పొలం గట్టు మీద నడుస్తూ ఉంటే అతని పట్ల కృతజ్ఞతతో ఆ రైతులు వంగి కంకులు పాదాలకి దండం పెడుతున్నాయా అన్నట్టుగా ఈ రఘుమహారాజు చేతిలో ఓడిపోయినటువంటి రాజులందరూ తిరిగి సింహాసనాన్ని తమకే ఇచ్చినటువంటి రాజు పట్ల కృతజ్ఞతగా నమస్కారం చేశారట. ఏమి కాళిదాసు, ఏమి కవిత్వం. ఉపమా కాళిదాసస్య అని అందుకన్నారు. ఎప్పుడు ఆయన పొలాలు వెళ్ళాడు, ఎప్పుడు నారుమళ్ళు చూశాడు, ఈ భావన ఏమిటండి? జీవితంలో అలాగే విద్యార్థులు గమనించాలి. ఉపాధ్యాయులు మన కాస్త కొడతారు, తిడతారు, తల్లిదండ్రులు కొడతారు, తిడతారు, మన మేలు కోసమే. ఎవరూ తిట్టకుండా కొట్టకుండా ఎవరైనా వృద్ధిలోకి వచ్చారా? మేము ఎవరైనా వచ్చామా మీరు రావడానికి?